జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజు కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 8వ తేదీ శనివారం రోజు కుంభరాశి వారికి శని నెత్తి మీదే ఉన్నాడు అన్నట్లుగా ఉంటుంది. ఒకవైపు గొడవలు, పోట్లాటలు, మరోవైపు అపవాదాలు, అవమానాలు, ఒకటా రెండా దేవుడా ఎందుకు జీవితం అనుకునే విధంగా అన్ని ఇబ్బందులే ఉంటాయి. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు అన్నట్లుగా ఈరోజు మీ రాతను ఆ దేవుడు డిసైడ్ చేసేశాడు. ఏ పాపం చేసుకున్నారో తెలియదు కానీ ఈరోజు మీరు చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరి దగ్గర మాటలు పడతారు. తప్పు చేసినా చేయకపోయినా మీకే తిప్పలు అన్నట్లుగా ఉంటుంది. ఆ అన్న తప్పుగానే ఉంటుంది, ఊ అన్న తప్పుగానే ఉంటుంది. మీకు ఏ సంబంధం లేకుండానే గొడవలు జరిగిపోతూ ఉంటాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే తల పట్టకపోతుందేమో అన్నట్లుగా పరిస్థితులన్నీ మారిపోయే ఛాన్స్ ఉంది. కుంభరాశి వారికి ఈరోజు అనవసర వ్యవహారాలతోటి, తగాదాలతోటి, వివాదాలతోటి కాలం అంతా వృధా అవుతుంది. చేయాలి అనుకున్న పనిని చేయలేరు. చేయలేమేమో అనుకున్న పనులు మాత్రం పూర్తవుతాయి. మీ ప్రమేయం లేకుండా పనులు జరుగుతాయి కాబట్టి ఏ పని చేసినా ప్రశాంతంగా కూల్గా చేయండి. హడావిడి చేయడం, తొందరపడడం లాంటివి చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. ఈరోజు కుంభరాశి వారు ముఖ్యంగా ఎవరిని నమ్మకండి, ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ముఖ్యమైన పనుల జోలికి వెళ్ళకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వకూడదు. ఇచ్చిన అప్పులను రాబట్టుకోవడానికి కూడా కుదరదు. ఏ పని చేసినా చివరకు వృధా ప్రయాసే అన్నట్లుగా ఉంటుంది తప్పితే ఒక్క రూపాయి కూడా లాభం ఉండదు. కాబట్టి ఈ రోజంతా కుంభరాశి వారు రోజువారీ పనులకు మాత్రమే పరిమితం కావడం మంచిది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు టైం అస్సలు బాగోలేదు అని చెప్పాలి. ఈ శనివారం రోజు కుంభరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ఏకాదశి. నక్షత్రం మృగశిర నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 49 నిమిషాల నుండి 8 గంటల 20 నిమిషాల వరకు. శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు. వర్జం రాత్రి 2 గంటల 28 నిమిషాల నుండి 4 గంటల 3 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క తిథి, వార, నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా సవ్యంగా విజయవంతంగా సాగడానికి ఆలయంలో కానీ లేదా ఇంటి పూజ గదిలో కానీ మీ ఇష్ట దైవానికి లడ్డూను నైవేద్యంగా సమర్పించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజు నిజంగా చాలా విశేషమైన రోజు. అందులోనూ మాఘమాసం శుక్లపక్షంలో ఏకాదశి వచ్చింది. పుణ్యాన్ని మూటగట్టుకునే ఇలాంటి రోజు ఈ మాసంలో రావడం ఖచ్చితంగా శుభప్రదమే అవుతుంది. కాబట్టి ఈ రోజున మనమంతా శ్రీమన్నారాయణమూర్తిని విశేషంగా పూజించాలి. తెలిసి కానీ తెలియక కానీ ఈ రోజంతా ఉపవాసం ఉండి నారాయణ నారాయణ అంటూ స్వామిని తలుచుకుంటే గనుక మనకుండే శాపాలు, దోషాలు అన్నీ తొలగిపోయి పుణ్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజే భీష్మ ఏకాదశి, భీమ ఏకాదశి కూడా. అంతేకాదు 24 ఏకాదశుల్లో ఇది విశేషమైన ఏకాదశి కాబట్టి మనమందరం ఏకాదశి వ్రతాన్ని ఆచరిద్దాం, తరిద్దాం. అదేవిధంగా ఈరోజు మృగశిర నక్షత్రం వచ్చింది కాబట్టి ఆంజనేయ స్వామివారిని సింధూరంతో అర్చించి పూజిస్తే తీవ్రమైన కష్టాల నుండి బయటపడడానికి కావాల్సిన మార్గాలు లభిస్తాయి. ఈరోజు మనమంతా ఓం వృషభధ్వజాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం శనిదోషాలు పోవడానికి విష్ణుమూర్తి ఆలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. అలాగే అవమానాలు, అపవాదాలు దూరమయ్యేందుకు శివుడికి పాలాభిషేకం చేయండి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.